ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలో హెలి గుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది. దాని ప్రభావం భారత్లోని కనిపిస్తోంది. దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలు కావడమే కాకుండా నింగిలోకి కొన్ని వేల మీటర్ల ఎత్తులోకి బూడిద ఎగిసి పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే 45,000 అడుగుల ఎత్తులోకి బూడిద రావడంతో అది ఖండాలు దాటి వస్తుంది. ఇథియోపియాకు దగ్గరగా ఉన్న ఒమన్ దేశాలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఎక్కడో దూరంగా ఉన్న భారత్లోకి సైతం బూడిద చేరుకుంది. ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో గాలి కాలుష్యం ప్రజల ఊపిరి తీసేలా ఉంది. కాలుష్యం ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఇప్పుడు ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం వల్ల బూడిద పొగ చూసి పరిస్థితిని మరింత జటిలం చేసింది. భారత్ నుంచి వెళ్లే అనేక విదేశీ విమాన సర్వీసులే కాదు, కొన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. అమెరికా, దుబాయ్, దోహా తదితర ప్రాంతాలకు వెళ్లే 11 విదేశీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత్లోని రాజస్థాన్ మొదలుకొని ఢిల్లీ వరకు అగ్నిపర్వతం బూడిద పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఉత్తర భారతం మొత్తం ఈ ప్రభావం కనిపిస్తోంది. న్యూఢిల్లీలో గాలి కాలుష్య సూచి AQI 400 దాటేసింది. దేశ రాజధానిలోని ఆనంద్ విహార్, ఎయిమ్స్, సఫర్జంగ్ పరిసరాల్లో కంటి చూపు మేర ఏమీ కనిపించడం లేదు. దేశీయంగా నెలకొన్న గాలి కాలుష్యానికి ఇథియోపియా అగ్నిపర్వతం బూడిద పొగ కూడా తోడు కావడంతో న్యూఢిల్లీ ప్రజల పరిస్థితి చాలా కష్టంగా మారిందని చెప్పొచ్చు. హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలు కాగానే బూడిద ఒక్కసారిగా నింగిలోకి 15 కిలోమీటర్ల ఎత్తులోకి ఒక సూపర్ రాకెట్ లా దూసుకెళ్లింది. అక్కడి నుంచి 4,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూఢిల్లీ వరకు చేరుకుంది. ముందుగా ఎర్ర సముద్రం తర్వాత అరేబియా సముద్రం మీదుగా భారత్ కు చేరుకుంది బూడిద. రాజస్థాన్ లోని జోధ్పూర్, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో స్పష్టంగా ఈ బూడిద పొగ కనిపిస్తోంది. ఇది ఆకాశంలో వేగంగా ఉత్తర భారతం నుంచి హిమాలయాల వైపు కదులుతోంది. మేఘాల రూపంలో ఉన్న బూడిద గుజరాత్ ను కమ్మినట్టుగా చెప్తున్నారు. గత రాత్రే పంజాబ్, పశ్చిమ యూపీ పర్వత ప్రాంతాల నుంచి హిమాచల్ ప్రదేశ్ లో ఆకాశంలో కమ్ముకున్న బూడిదను ప్రజలు ఈజీగా గమనించగలుగుతున్నారు. ఆకాశంలో వేల అడుగుల పైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద పొగ ప్రవహిస్తుండటంతో ప్రజలకు వచ్చిన ముప్పేమీ లేదని కొందరు చెప్తున్నప్పటికీ నిర్లక్ష్యం పనికిరాదని సూచిస్తున్నారు. హేలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత బద్దలు కావడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మనం క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆ వాల్కెనో ఎలా అయితే పేలి భారతదేశం వైపు వస్తుందో, ఆ పొగ కానివచ్చు లేదా ఆ బూడిద కానివచ్చు ఎలా పాక్కుంటూ భారతదేశం వైపు వస్తుందో మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఈ అగ్నిపర్వతంలో మరెన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు చాలా మంది. పెద్ద మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్ అంటే SO2 విడుదలవుతుంది. ఇది ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ముప్పు కూడా ఉందని తెలుస్తుంది. అయితే SO2 పెద్ద మొత్తంలో వెలువడడం అంటే అగ్నిపర్వతం లోపల మరిన్ని పేలుళ్లకు ఆస్కారం ఉందని చెబుతున్నారు.
హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలైన ప్రాంతంలోనే భూమి లోతుల్లో ఉన్న టెక్లానిన్ ప్లేట్స్ అదే పనిగా కదులుతున్నాయి. ఇదే ప్రాంతంలో మరో అగ్నిపర్వతం ఉంది. దాని పేరు ఎర్టా-ఎల్. ఈ అగ్నిపర్వతాన్ని శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తూనే ఉంటారు. ఇంతలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలై అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భూభౌతిక శాస్త్రవేత్త ఆందోళనలో కొత్త అంశాలు చేరుకున్నాయి. హెలిగుబ్బి అగ్నిపర్వతం బద్దలు కావడం వల్ల భూమి లోపల ఏం జరుగుతుందో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరమైతే ఉంది.